My dear students, good morning to everyone. Now the topic is molarity. So what is the definition of molarity? What are the mathematical formulas of molarity and their problems? ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. Now what is the definition of molarity? దానికి ముందు మనందరికీ తెలుసు molarity అనేది ఒక కాన్సంట్రేషన్ ఎక్స్ప్రెసింగ్ మెథడ్. molarity అనేది మనకి కాన్సంట్రేషన్ ఎక్స్ప్రెసింగ్ మెథడ్. Concentration expressing method. Molarity is one of the concentration expressing method. అంటే కాన్సంట్రేషన్ మనందరికీ తెలుసు కాన్సంట్రేషన్ ఏం చెప్తుంది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ఏ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. ఇంత సొల్యూషన్లో ఎంత అమౌంట్ సొల్యూట్ ఉందో చెప్పేదే కాన్సంట్రేషన్. మరి మొలారిటీ ఒక ఎక్స్ప్రెసింగ్ మెథడ్ ఆఫ్ కాన్సంట్రేషన్ అంటే ఆ సొల్యూషన్లో సొల్యూట్ని ఏ విధంగా చెప్తుంది. మరి మొలారిటీ అనేది ఒక సొల్యూషన్లో ఉన్న సొల్యూట్ని ఏ విధంగా చెప్తుంది దాన్ని మనం ఇప్పుడు డెఫినేషన్ ద్వారా చూద్దాం. రైట్, దట్ ఈస్ మొలారిటీ డెఫినేషన్. ద నెంబర్ ఆఫ్ moles of solute, the number of moles of solute present in 1 liter of solution, present in 1 liter of solution. So this is the definition of molarity. So ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే molarity the number, molarity the number అంటే molarity ఏం చెప్తుంది నెంబర్. ఎవరి నెంబరు moles అంటే if the moles are 5 molarity is 5, if the moles are 10 molarity is 10. every moles solute, the solute moles are 5 molarity is 5, solute moles are 10 molarity is 10. మరి ఇందులో in 1 liter solution అంటే 1 liter of solution అందులో ఉన్న సొల్యూట్ని మోల్స్లో చెప్పేదే మొలారిటీ. 1 liter ఆఫ్ సొల్యూషన్లో ఉన్న సొల్యూట్ని మోల్స్లో చెప్పేదే మొలారిటీ. అంటే ఇది ఒక కాన్సంట్రేషన్ మెథడే కదా. కాన్సంట్రేషన్ మెథడ్ ఏం చెప్తుంది ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్లో సొల్యూట్ ఎంత ఉందో చెప్తుంది. ఇక్కడ కూడా పర్టికులర్ అమౌంట్ 1 liter ఆఫ్ సొల్యూషన్లో సొల్యూట్ని మోల్స్గా చెప్పేదే మొలారిటీ. 1 liter ఆఫ్ సొల్యూషన్లో సొల్యూట్ని మోల్స్గా చెప్పేదే మొలారిటీ. సో దట్స్ వై రివర్స్గా వస్తే 1 liter ఆఫ్ సొల్యూషన్ how many moles of solute is present, that is molarity. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ in 1 liter of solution, in 1 liter of solution 5 moles of solute is present, 5 moles of solute is present, therefore that molarity is 5. How many moles of solute is present? 5. So molarity is 5. Molarity is equal to 5m. For example, in the 1 liter of solution, x moles of solute is present. X moles of solute is present in 1 liter of solution. That molarity is x. ఎందుకు డెఫినేషన్ అదే కదా. 1 liter ఆఫ్ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్, ఆ మోల్స్ అని చెప్పేది ఏంటి మనకు మొలారిటీ. ఇప్పుడు చూడండి 1 liter ఆఫ్ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి x మోల్స్. సో x మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉంది కాబట్టి అది మొలారిటీ ఎంత మనకు x. సో మొలారిటీ ఏం చెప్తుంది ఒక లీటర్ సొల్యూషన్లో ఉన్న మోల్స్, ఎవరి మోల్స్ సొల్యూట్. ఒక లీటర్ ఆఫ్ సొల్యూషన్లో సొల్యూట్ ఎన్ని మోల్స్లో ఉందో చెప్పేది మనకు మొలారిటీ. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మొలారిటీ. సో ఇప్పుడు ఒకసారి మనం మొలారిటీని రాద్దాం, అది ఏం చెప్తుంది. ఇప్పుడు 1 solution molarity is 2m. మొలారిటీ ఈస్ 2m అంటే ఇక్కడ మొలారిటీ ఈస్ 2m. m మొలారిటీ డినోటెడ్ యాజ్ m, క్యాపిటల్ m తో డినోట్ చేస్తాం. ఇక్కడ మొలారిటీ ఈస్ 2m అంటే మనకు అర్థం కావాలి. మొలారిటీ ఇచ్చిండు అంటే మొలారిటీ ఏం చెప్తుంది సొల్యూట్ యొక్క మోల్స్ అంటే 2m. ఇక్కడ 2 అనేది
సొల్యూట్ యొక్క మోల్స్ అంటే ఆ సొల్యూషన్లో 2 moles ఆఫ్ సొల్యూట్ ఈస్ ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఇట్ మీన్స్ 2m కదా ఇదేం చెప్తుంది అంటే 2m మీన్స్ 2 మీన్స్ నెంబర్ మొలారిటీ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఎవరి నెంబరు మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే 2 moles ఆఫ్ solute 2 moles of solute present in 1 liter of solution 1 liter of solution so ila for example here one solution molarity is 0.01 m one solution molarity is 0.01 m అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి ఆ 1 లీటర్ సొల్యూషన్ లో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉన్నాయి అంటే 0.01 సో దట్స్ వై 0.01 moles of solute present in 1 liter of solution 1 liter of solution so this is the definition of molarity simple 1 liter solution లో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉంది ఆ సొల్యూట్ యొక్క మోల్స్నే మొలారిటీ అంటాం సొల్యూట్ యొక్క మోల్స్నే మొలారిటీ అంటాం అందుకే ఈ మొలారిటీ యొక్క యూనిట్స్ వచ్చేసరికి కూడా మనకు మోల్స్ పర్ లీటర్ ఎందుకు మన డెఫినేషన్ ఇది 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉందో చెప్పేదే మొలారిటీ సో దట్స్ వై యూనిట్స్ ఏం రాస్తాం మనం మోల్స్ పర్ లీటర్ యూనిట్స్ ఆఫ్ molarity that is equal moles per liter 1 liter of solution how many moles of solute is present that is nothing but molarity so ఇది మనకి molarity definition so ఇప్పుడు ఈ molarity definition ని మనం mathematical equations లోకి మారుస్తాం now what is the mathematical equation of molarity now the molarity denoted as capital M మనందరికీ తెలుసు ఇంతకుముందు molarity definition number of moles of solute present in 1 liter of solution అంటే ఇంత వాల్యూమ్లో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉంది సో దట్స్ వై in this volume of solution how many moles of solute is present now this is number of moles of solute and the volume of solution ఇదే కదా ఇంతకుముందు మనకు డెఫినేషన్ in this particular volume of solution how many moles of solute is present that is nothing but molarity ఇంత volume of solution లో ఎన్ని moles of solute ఉందో దాన్ని ఏమంటాం మనం molarity so this is the m is equal to n by v mathematical formula of molarity దాన్ని మనం సింపుల్ గా m is equal to n by v m is equal to n by v so ఇక్కడ m is molarity n number of moles of solute v volume of solution ఒకవేళ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం మనకి ఒక సొల్యూషన్ యొక్క మొలారిటీ తెలుసు వాల్యూమ్ తెలుసు ఆ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ n is equal m into v వాల్యూమ్ ఇన్ లీటర్స్ అలా కాకుండా మనకి వాల్యూమ్ కావాలి సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ that is equal n by m సో ఈ మూడిటికి అంటే మొలారిటీ నెంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కున్న రిలేషన్స్ ని మనం ఒక ట్రయాంగిల్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటే దట్ ఈస్ ఇక్కడ n here m and next one v molarity is equal to n by v number of moles is equal to m into v is equal to n by m so ఇది మనకి ఒక సొల్యూషన్ లో ఆ సొల్యూషన్ లో ఉన్న మోల్స్ ఆఫ్ సొల్యూట్ కి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కి అండ్ ఆ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఈ మూడిటికి మధ్య రిలేషన్ m is equal to n by v here if volume in liters
the solute represent as number of moles. The solute represent as number of moles. మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే m into v. అలా కాకుండా వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు n by v. అండ్ ఒకవేళ వాల్యూమ్ అనేది మనకు లీటర్స్ లో ఉంటే అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఫార్ములాస్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ వన్ ఇక్కడ m is equal to n by v in liters kada. So number of moles of solute, number of moles of solute, n is equal to m into v in liters. V in liters. If volume present in liters, those are moles of solute. Moles of solute. ఒకవేళ మనకు ఇదే వాల్యూమ్ మిల్లీ లీటర్స్ లో ఉంటే ఇన్ ml, అప్పుడు ఆ సొల్యూట్ యొక్క మోల్స్ ని మనం మిల్లీ మోల్స్ అంటాం. సో నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్, నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్. జాగ్రత్త. ఇఫ్ సొల్యూషన్ ప్రెసెంట్ ఇన్ లీటర్స్, సొల్యూషన్ లీటర్స్ లో ఉంటే అందులో ఉన్న సొల్యూట్ ని మోల్స్ లో చెప్తాం. ఒకవేళ సొల్యూట్ అనేది ml లో ఉంటే అందులో ఉన్న మోల్స్ ని మిల్లీ మోల్స్ గా తీసుకుంటాం. అందులో ఉన్న మోల్స్ ని మిల్లీ మోల్స్ గా తీసుకుందాం. ఇప్పుడు దీన్ని చూద్దాం. n is equal to m into v in liters కదా. n is equal to m into v in liters. సో దాన్ని మనం m v in liters na v in ml by 1000. V in ml by 1000. So that's why n is equal to mv by 1000. సో ఇప్పుడు ఇక్కడ v ని లీటర్స్ కాకుండా ml లో తీసుకున్నాం కాబట్టి వచ్చే మోల్స్ ని మిల్లీ మోల్స్ అంటాము. అంటే దట్ ఈస్ ఆల్సో మోల్స్. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ 1/1000 ml, 1/1000 ml is nothing but 1, and that is nothing but in liters. For example, ఇప్పుడు మనందరికీ తెలుసు 1 liter is equal to 1000 ml. 1000 ml. ml is equal to 1/1000 liters. 1/1000 liters. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను మీకు ఇది పర్ఫెక్ట్గా చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 50 ml ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ 50 mlని ఇలా రాస్తే ఎందులో తీసుకుంటున్నాము కదా, లీటర్లో తీసుకుంటున్నామా లేకపోతే mlలో తీసుకుంటున్నామా అంటే ఇప్పుడు 50 into 1 ml. 50 into 1 ml is equal 1/1000 liters. అంటే 1 ml is equal to 1/1000 liters. So that's why the total value in liters, so that's why ఎప్పుడైతే మీరు ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ కి ఈ ఫార్ములా యూజ్ చేస్తారో అంటే m into v by 1000, అప్పుడు వచ్చేది మోల్స్ ఆఫ్ సొల్యూట్. కానీ నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కాదు. మిల్లీ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే m into v in ml, that tells about milli moles. But v in ml by 1000 అంటే ఇండైరెక్ట్ గా మనం ఈ ఫార్ములాలో వాల్యూమ్ ని మనం ml లో తీసుకున్నా ఇది మొత్తం కూడా మనకు లీటర్స్ లో చూపెడుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేది మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో ఇదేంటి మనకి మోల్స్ బట్ నాట్ మిల్లీ మోల్స్, మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో ఇలా మనకి మొలారిటీకి మోల్స్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్ m is equal to n by v. So that is molarity of the solution, moles of solute, and next one volume of solution. Moles is equal to molarity into volume in liters. If the volume in ml, the molarity into volume in ml, that tells about millimoles. And here if the volume is present in ml by 1000, that is also liters. So that's why in this formula the n value is nothing but number of moles of solute. So this is the one of the mathematical formula for molarity, that is m is equal n by v. n is equal n by v. What are the three relations? And now ఈ ఫార్ములాని కొద్దిగా మనం ఎక్స్టెండ్ చేద్దాం. అదే m is equal n by v
that is simply write as n into 1 by v in liters. N into 1 by v in liters. Here n means number of moles of solute, so that's why mole. We know very well mole ఎలా రాయొచ్చు అంటే weight by gram molecular weight. Weight by gram molecular weight and 1 by v in liter. 1 by v in liter. So this is the molarity. Another formula. Weight by gram molecular weight into 1 by v in liters. And also if the volume in ml, volume in ml ఇంతకుముందు చూసాం ml వస్తే 1 by 1000 అవుతుంది. ఆ 1000 ఇక్కడికి వచ్చేస్తే now the molarity formula m is equal weight by gram molecular weight of solute into 1000 by v in ml. So this is the molarity formula. Here దీన్ని నేను m is equal w2 by m2 into 1000 by v in ml గా రాస్తాను. Here w2 means గుర్తుంచుకోండి 2 for solute 1 for solvent in a solution. 2 for solute 1 for solvent in a solution. So ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాం మనం m n by v number of moles of solute. Number of moles of solute is converted to weight by gram molecular weight. Weight by gram molecular weight ఎవరిది solute ది. కాబట్టి ఈ solute weight ని 2 గా అండ్ దాని యొక్క గ్రామ్ మాలిక్యులర్ weight ని m2 గా తీసుకుందాం. అప్పుడు m is equal to w2 by m2 into 1000 by v in ml. So this is the one of the formula to calculate the molarity of the given solution. ఇచ్చిన సొల్యూషన్ యొక్క మొలారిటీని వెయిట్స్ ద్వారా వాల్యూమ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ మొలారిటీ ఈస్ ఈక్వల్ weight by gram molecular weight of solute into 1000 by volume of solution. So here అలా కాకుండా మనకి weight కావాలి. Weight formula weight. Here W2 is equal m into gram molecular weight of solute into v in ml by 1000. ఒకవేళ ఈ 2 m's కి కన్ఫ్యూజ్ అయితే then go to this one. ఇప్పుడు weight of solute that is equal to molarity into gram molecular weight. This is gram molecular weight of solute into v in ml by 1000. V in ml by 1000. So this is the weight formula. This is the weight formula. Here m is equal to n by v. N means moles of solute. In place of moles we simply write weight by gram molecular weight. ఎందుకంటే మనకు తెలుసు mole is equal to weight by gram molecular weight. సో ఒకవేళ వాల్యూమ్ అనేది లీటర్స్ లో ఉండి మనకి సొల్యూట్ యొక్క వెయిట్ ఇస్తే ఈ ఫార్ములా నుంచి మనం మొలారిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ సొల్యూషన్ అనే వాల్యూమ్ మనకు ml లో ఇచ్చి వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇస్తే దాని యొక్క మొలారిటీని m is equal to weight by gram molecular weight into 1000 by v in ml గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా ఒక సొల్యూషన్ యొక్క మొలారిటీ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, ఆ సొల్యూషన్ లో ఎంత అమౌంట్ సొల్యూట్ ఉంది, అమౌంట్ గ్రామ్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ద ఫార్ములా weight of solute is equal to molarity into gram molecular weight of solute into v in ml by 1000. So these are the some of the simple formulas in molarity. ఒకటి గుర్తుంచుకోండి, ఇది మనకు చాలా ఉపయోగపడే ఫార్ములా. ఎక్కడైనా మనం మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఈ ఫార్ములాను ఉపయోగించి మనం మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకు కావాల్సినవి ఏంటి అవి? ఒకటి weight of solute and next one gram molecular weight of solute and volume of solution. ఎప్పుడైతే మనం ఈ 3 టర్మ్స్ ని ఐడెంటిఫై చేయగలుగుతామో ప్రాబ్లంలో అప్పుడు మనం ఈజీగా సొల్యూషన్ యొక్క మొలారిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, టు క్యాలిక్యులేట్ ద మొలారిటీ, మనం మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి ఒక సొల్యూషన్ కంటే మనకు కావాల్సినవి ఆ సొల్యూషన్ లో సొల్యూట్ ఎవరు, ఆ సొల్యూట్ యొక్క వెయిట్ అండ్ ఆ సొల్యూట్ ఎవరో తెలిస్తే మనకు తెలుసు. సొల్యూట్ ఫార్ములా, సొల్యూట్ నేమ్ తెలిస్తే దాని నుంచి మనం గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం.
అండ్ ఇంకోటి ఏం కావాలి, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో ఈ 3 టర్మ్స్ మనకు తెలిసి ఉండాలి. ఆ 3 టర్మ్స్ యొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మొలారిటీ వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములా ద్వారా మొలారిటీ రావాలి అంటే ఏమేమి కావాలి, weight of solute, gram molecular weight of solute, volume of solution. So these are the some of the formulas of molarity. ఏంటి మనకు m is equal to n by v, m is equal to weight by gram molecular weight into 1 by v in liters, and m is equal to weight by gram molecular weight into 1000 by v in ml, and weight of solute is equal to molarity into gram molecular weight of solute into v in ml by 1000. ఇప్పుడు వెయిట్ పర్సంటేజ్ తోని మొలారిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వెయిట్ పర్సంటేజ్ molarity with mass percentage or weight percentage. So how to calculate the molarity with mass percentage or weight percentage? మనకు తెలిసి ఇంతకుముందు మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 టర్మ్స్ కావాలి. అట్లనే అదే బలంగా గుర్తుంచుకోండి. అవేంటి మనకు weight of solute by gram molecular weight of solute into 1000 by v in ml. ఏ సొల్యూషన్ యొక్క మొలారిటీ కావాలన్నా మనకి ఇది రావాలి. ఆ సొల్యూషన్లో weight of solute ఎంత, దాని యొక్క గ్రామ్ మాలిక్యులర్ weight ఎంత, మరియు ఆ సొల్యూషన్ యొక్క వాల్యూ ఇవి తెలిస్తే ఆ సొల్యూషన్ యొక్క మొలారిటీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎలా ఉంది అంటే ఒక సొల్యూషన్ యొక్క వెయిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఇఫ్ వన్ సొల్యూషన్ మాస్ పర్సంటేజ్ that is equal x. మాస్ పర్సంటేజ్ ఇచ్చాడు. దాని నుంచి మనం హియర్ మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? సో ఇంకొక టర్మ్ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అది ఏంటిదో చూద్దాం. సో ఫస్ట్ మనందరికీ తెలుసు మాస్ పర్సంటేజ్ అంటే w by small w by capital W percentage that is equal to x. Here ఈ x ఏం చెప్తుంది మనకు, weight of solute అంతే కదా. మాస్ పర్సంటేజ్లో పర్సంటేజ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ weight of solute present in 100 grams of solution. సో మనం మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టర్మ్స్ కావాలి. మనకి ఇచ్చింది ఇది. ఇక్కడ నుంచి మరి ఈ టర్మ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చాడు మనకు, మాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు x మీన్స్ వెయిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఎవరి వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చాడు, అదే మనకి ఎంత x. ఇప్పుడు హియర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ ఈక్వల్ టు x grams అంటే ఇది వచ్చేసింది. క్లియర్? రైట్. మనకు సొల్యూట్ నేమ్ తెలిస్తే ఆ సొల్యూట్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దట్స్ వై హియర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ డిపెండ్ ఆన్ విత్ ఫార్ములాని బేస్ చేసుకొని మనం చేస్తాం. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకేం కావాలంటే ఇది కూడా మనకు ఫార్ములా తెలిస్తే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక మొలారిటీ తెలియాలంటే ఏం కావాలి, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. మరి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఈ మాస్ పర్సంటేజ్లో ఇచ్చాడంటే ఇవ్వలేదు. ఇక్కడ స్మాల్ w బై క్యాపిటల్ W పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు x మీన్స్ x grams ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. దీని మీనింగ్ మనకి ఇక్కడ రాస్తాను నేను, x grams ఆఫ్ సొల్యూట్ present in 100 grams of solution. 100 grams of solution అంటే సొల్యూట్ వెయిట్ ఇచ్చాడు. హియర్ సొల్యూషన్ వెయిట్ అంటే వెయిట్ పర్సంటేజ్ మనకి ఏమి ఇచ్చింది అంటే సొల్యూషన్ వెయిట్. సో ఇండైరెక్ట్గా మనకి ఏం తెలుసు అక్కడ, వెయిట్ ఆఫ్ సొల్యూషన్ దట్ ఈస్ 100 grams. కానీ మనకి మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాల్యూమ్ కావాలి. మరి ఇప్పుడు ఈ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ నుంచి వాల్యూమ్ తీసుకురావాలంటే ఇంతకుముందు ఒక టర్మ్ అవసరం పడుతుంది కదా, అదే ఏంటిది అంటే డెన్సిటీ. సో డెన్సిటీ మనకు తెలుసు d is equal to m by v. ఇప్పుడు మనకి ఏం కావాలి, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ is equal m by d. సో ఇప్పుడు ఇక్కడ మనకు therefore వాల్యూమ్
of solution, volume of solution, that is equal here mass of solution అంటే ఇక్కడ ఇది కదా, సో రాస్తాం లేదా, mass of solution, mass of solution by density of solution, mass of solution by density of solution. Now ఇక్కడ mass ఎంత మనకు here ఇచ్చాడు, mass percentage. In mass percentage the mass of solution is 100 and density of solution is D. Density of solution is D. ఓవరాల్ గా ఇప్పుడు వాల్యూ వచ్చింది. మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమేం కావాలి మనకు, వెయిట్. ఇక్కడ పర్సెంటేజ్ ఏదైతే ఉన్నదో అదే వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఈ గ్రామ్ మాలిక్యూల్ మన ఫార్ములా నుంచి తెలుస్తుంది. వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చాడు కానీ మనకు వాల్యూ కావాలి. సో మనం దానికోసం డెన్సిటీ అనే వర్డ్ని యూజ్ చేసాం. ఆ డెన్సిటీ అనే వర్డ్ని యూజ్ చేయడం ద్వారా మనకి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఏమొచ్చింది అంటే 100/D. ఈ 3 టర్మ్స్ని ఇక్కడ ఉన్న మొలారిటీ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్. వాట్ ఈస్ ద వెయిట్, x బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంతకుముందు మనం m2 అనుకున్నాం ఇంటూ 1000 బై here volume of solution 100/D, volume of solution 100/D. Now here what వచ్చేది x into D into 10 by gram molecular weight of solute, gram molecular weight of solute. So this is the formula to calculate the molarity of solution when we have density and mass percentage of solution. అంటే మనకి ఇలా మాస్ పర్సెంటేజ్ ఇచ్చేసి డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఇస్తే దాని నుంచి మొలారిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అయితే మనకు m is equal x into d into 10/m2. ఒకవేళ మీకు ఈ ఫార్ములా గుర్తు లేకపోతే ఈ ప్రాసెస్లో వెళ్ళిపోండి. మాస్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే weight of solute, weight of solute వచ్చింది, గ్రామ్ మాలిక్యులర్ ఫార్ములా ద్వారా వస్తుంది, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ రాదు. మనకి హింట్ ఉంటుంది, ఇలాంటి ఇచ్చినప్పుడు డెన్సిటీ కూడా ఇస్తాడు. అంటే ఇక్కడ మనకు డెన్సిటీ ఉంది, ఇండైరెక్ట్ గా weight of solution ఉంది. సో డెన్సిటీ weight of solution నుంచి మనం వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఏమవుతున్నప్పుడు 100/D. ఈ ఫార్ములా మీకు గుర్తుంటే ఈ ఫార్ములా ద్వారా మొలారిటీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లేదు మాకు ఏం గుర్తులేదన్నప్పుడు ఇది మాత్రం మనకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ వెయిట్ పర్సెంటేజ్ ఈస్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. సో దీని నుంచి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ మాస్ ఆఫ్ సొల్యూషన్ బై డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ 100/D. ఇలా సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, లేదా డైరెక్ట్. So by the use of mass percentage and density, how to calculate the molarity means molarity is equal to x into D into 10 by gram molecular weight of solute. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. m is equal x into D into 10 by gram molecular weight of solute, gram molecular weight of solute. So ఇలా మనకి, so this is the most useful formula to calculate the molarity with density and mass percentage. Mass percentage density of solution ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా ద్వారా ఆ సొల్యూషన్ యొక్క మొలారిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది మనకు మొలారిటీ విత్ మాస్ పర్సంటేజ్ ఇది ఒక ఫార్ములా. అండ్ నెక్స్ట్ వన్ ఇందులో డైల్యూషన్. సో what is the dilution formulas 8. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి మనకు తెలిసిన ఎగ్జాంపులే, షుగర్ సొల్యూషన్. కొద్దిగా షుగర్ని ఒక 500 ml వాటర్లో డిజాల్వ్ చేస్తే అప్పుడు మనకి అది షుగర్ సొల్యూషన్ ఇచ్చింది. అది ఎంతో కొంత స్వీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు దానికి ఇంకొక 250 ml వాటర్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఆ స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. అంటే స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, అంటే కాన్సన్ట్రేషన్ మారింది. కాన్సన్ట్రేషన్ మారింది అంటే కాన్సన్ట్రేషన్ చెప్పే టర్మే మొలారిటీ. సో మొలారిటీ కూడా మారుతుంది. అంటే ఎందుకు మారింది మనకు మొలారిటీ? జస్ట్ వి యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్, అంటే కొద్దిగా సాల్వెంట్ని ఆ సొల్యూషన్కి యాడ్ చేయగానే తన యొక్క మొలారిటీని చేంజ్ చేసుకుంది. మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి అంటే సాల్వెంట్ యాడ్ చేసిన తర్వాత
ఆ రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఎంత ఉంటుంది. సో అది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం అదే ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను this is 500 ml of water and some amount of sugar is added. That is equally distributed and there is no change in the volume of solution. So that's why the volume of solution is also 500 ml of solution. 500 ml of solution. So ఎంత యాడ్ చేసాం? సో ఒక అమౌంట్ తీసుకున్నాం, దట్ ఈస్ x grams of sugar added to this 500 ml of water, which is 500 ml of solution. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే we add some amount, that is 250 ml of water. 250 ml of water. అప్పుడు ఏమవుతుంది ఇది మొత్తం? here first 500 ml 250 ml వాటర్ యాడ్ చేసాం. సో దట్స్ వై మొత్తం కూడా ఏమవుతుంది అంటే 750 ml ఆఫ్ సొల్యూషన్. 750 ml ఆఫ్ సొల్యూషన్ అంతే కదా. ఫస్ట్ మనం తీసుకున్నది 500 ml, దానికి x గ్రామ్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసాం. అలా కాకుండా ఆ సొల్యూషన్కే 250 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసాం. అప్పుడు మొత్తం సొల్యూషన్ అమౌంట్ ఎంత అయింది అంటే 500 ml. మరి ఇప్పుడు ఈ 500 ml లో ఎంత షుగర్ ఉంది? హియర్ ఈ 500 ml ఆఫ్ సొల్యూషన్ ఎంత షుగర్ ఉంది? x గ్రామ్స్. ఈ సొల్యూషన్కి నువ్వు ఏం చేసావు? 250 ml వాటర్ యాడ్ చేసావు. అంతేకాని ఈ సొల్యూషన్లో డిజాల్వ్ అయిన షుగర్ బయటకు తీసావంటే లేదు, లేదా ఈ సొల్యూషన్కి ఇంకేమైనా షుగర్ యాడ్ చేసావంటే లేదు. కాబట్టి ఈ సొల్యూషన్లో ఉన్న షుగర్ క్వాంటిటీ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే కాదు. కాబట్టి ఈ 750 ml ఆఫ్ సొల్యూషన్లో కూడా ఎంత షుగర్ ఉంది అంటే x grams of sugar. ఇప్పుడు చెప్పండి, ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ m1 అనుకుందాం, ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ m2 అనుకుందాం. రెండు సేమా కాదా చూద్దాం. సింపుల్, రెండు సేమా కాదా అంటే ఎలా చెప్తామంటే హియర్ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు మొలారిటీ m is equal n by v. మొలారిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అంటే వెన్ వాల్యూమ్ ఈజ్ చేంజ్, మొలారిటీ ఈజ్ ఆల్సో చేంజ్. మరి ఇప్పుడు వాల్యూమ్ చేంజ్ అయిందా కాలేదా అంటే అయింది. 250 ml ఆఫ్ సొల్యూషన్ 500 ml ఆఫ్ సొల్యూషన్ కాస్త ఎక్కడికి వచ్చిపోయింది? 750 ml ఆఫ్ సొల్యూషన్. అంటే వాల్యూమ్ చేంజ్ అయింది కాబట్టి మొలారిటీ కూడా మనకు చేంజ్ అవుతుంది. దట్ ఈస్ n ప్రపోర్షనల్ 1/v. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే మనం ఫస్ట్ ఇంత కాన్సన్ట్రేషన్ గల ఈ షుగర్ సొల్యూషన్ తీసుకున్నాం. ఈ 250 ml వాటర్ యాడ్ చేయగానే కాన్సన్ట్రేషన్ మారింది. అది ఎంత అంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు ఉన్న రిజల్టింగ్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అది మనకు తెలియాలి. అది ఎలా తెలుస్తుంది? దానికోసమే ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. దట్ ఈస్ m is equal to n by v. సో హియర్ చూడండి ఒకసారి, ఇక్కడ దిస్ సొల్యూషన్ అంటే ఈ 500 ml సొల్యూషన్, 500 ml solution molarity is m1. వాల్యూమ్ ఈ 500 ml వాల్యూమ్ని నేను v1 అనుకుంటున్నాను. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ v1. హియర్ x గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంది. ఈ గ్రామ్స్ని నేను ఎందులో తీసుకుంటున్నాను అంటే మోల్స్లో. అంటే ఇప్పుడు ఈ x గ్రామ్ షుగర్ని దీని యొక్క గ్రామ్ మాలిక్యూల్ వెయిట్తో డివైడ్ చేసినప్పుడు మనకి మోల్స్ వస్తాయి. సో దాన్ని మనం నెంబర్ ఆఫ్ మోల్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ షుగర్ ఇన్ దిస్ ఫస్ట్ వన్ n1. ఇప్పుడు సేమ్ యాజ్ టీస్గా హియర్ దీస్ వాల్యూస్ ఆర్ m2 v2 n2.
ఇప్పుడు ఈ టూ సొల్యూషన్స్ యొక్క హియర్ మొలారిటీ ఫార్ములాస్ రాద్దాం. అదే మనకి m1 is equal n1 by v1. This is the first equation, and next one m2 is equal n2 by v2. This is second equation. ఇప్పుడు చూద్దాం, ఇందులో n1 is equal m1 into v1, n2 is equal m2 into v2. ఇప్పుడు ఏం చేసాం, ఈ 500 ml ఆఫ్ సొల్యూషన్కి 250 ml ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయింది. ఆ డిక్రీజ్ అయిన సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇందులో అమౌంట్ ఆఫ్ షుగర్ ఏమైనా చేంజ్ అయిందా అంటే కాలేదు. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఏమైనా చేంజ్ అయిందంటే కాలేదు. అంటే అప్పుడు ఏమవుతుంది, n1 is equal n2. therefore here n1 is equal n2. అప్పుడు మనకి ఏమవుతుంది, m1 v1 is equal m2 v2. m1 v1 is equal m2 v2. This is the mathematical formula for dilution. So dilution mathematical formula m1 v1 is equal m2 v2. Simple. సో కొద్ది అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ తీసుకొని దానికి కొద్దిగా సాల్వెంట్ యాడ్ చేసాం. సాల్వెంట్ యాడ్ చేసి దాని యొక్క కాన్సన్ట్రేషన్ మారింది. ఎంత కాన్సన్ట్రేషన్ మారిందో తెలియాలి అంటే యూజ్ చేసే ఫార్ములా m1 v1 is equal m2 v2. ఎందుకు అయింది అంటే ఓన్లీ మనం సాల్వెంట్ని మాత్రమే చేంజ్ చేసాం, అందులో ఉన్న సొల్యూట్ని మనం ఏం చేంజ్ చేయలేదు. అంటే దాని యొక్క అమౌంట్ అనేది ఏమీ మారదు, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది మారదు. కాబట్టి n1 is equal to n2 అవుతుంది. అప్పుడు m1 v1 is equal m2 v2. So this is the dilution formula. What is the dilution formula? m1 v1 is equal m2 v2. సో ఎప్పుడైతే ఒక సొల్యూషన్కి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తామో లేదా దాని యొక్క సాల్వెంట్ని యాడ్ చేస్తామో, ఇప్పుడు రిజల్టింగ్ సొల్యూషన్ యొక్క మొలారిటీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ద ఫార్ములా ఈస్ m1 v1 is equal m2 v2. So this is the dilution formula. Here m1 initial and v1 also initial value of solution, m2 final concentration of solution, v2 final value of solution. So these are the terms. m1 initial concentration, v1 initial volume, m2 final, v2 final. అంటే మనం సాల్వెంట్ ని యాడ్ చేయకముందు దాని కాన్సన్ట్రేషన్ m1 వాల్యూమ్ v1, సాల్వెంట్ ని యాడ్ చేసిన తర్వాత కాన్సన్ట్రేషన్ m2 v2. మన ప్రాబ్లంలో ఏదైనా 3 వాల్యూస్ ఇస్తే ఇంకోటి ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇలా ఈ డైల్యూషన్ ఫార్ములా మనకి ఉపయోగపడుతుంది. సో next the one is mixture of solutions. Mixture of solutions with same solute. Mixture of solution with same solute. So same solute ఉన్న టూ సొల్యూషన్ని మనం మిక్స్ చేసాం. అప్పుడు రిజల్టింగ్ సొల్యూషన్ యొక్క మొలారిటీ మనకు కావాలి. సో అప్పుడు యూజ్ చేసే ఫార్ములాని m is equal m1 v1 plus m2 v2 plus so on v1 plus v2 so on. సో ఇలా మనకి రిజల్టింగ్ సొల్యూషన్ యొక్క మొలారిటీ. ఇక్కడ ఏంటిది అంటే సేమ్ సొల్యూట్ అంటే సేమ్ సొల్యూషన్ అంటే HCl సొల్యూషన్ తీసుకుంటే one HCl solution, another also HCl solution, another also HCl solution. సో ఇలా ఒక కాన్సన్ట్రేషన్ HCl సొల్యూషన్ ని ఇంకొక కాన్సన్ట్రేషన్ HCl సొల్యూషన్ ని ఇంకొక కాన్సన్ట్రేషన్ HCl సొల్యూషన్ ని మనం అన్నిటిని యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్చర్ యొక్క రిజల్టింగ్ మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే దట్ ఫార్ములా m is equal to m1 v1 plus m2 v2 by v1 plus v2. సో ఇప్పుడు ఈ మిక్చర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసేటప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు రిజల్టింగ్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్గా తీసుకుంటాం. అప్పుడు
అంటే by the addition of solvent. So m1 v1 plus m2 v2 by resulting solution or final solution value. Final solution value. Here this is the formula to calculate the molarity of mixture of solution which are contain same solute అంటే ఒకే విధమైన సొల్యూషన్స్ ని మనం యాడ్ చేసినప్పుడు వచ్చిన మిక్చర్ యొక్క మొలారిటీని ఈ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే మొలారిటీ m1 v1 plus m2 v2 by resulting solution value.